భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మీ పార్టీ సొంత కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అసలు పార్టీ కార్యకర్తగా ఎంతవరకు దీన్ని సమర్థిస్తారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ పరిపాలన సవ్యంగా జరుగుతుందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత వల్ల జరుగుతుంది. ఆయన శాంతి భద్రత కాపాడే విషయంలో కానీ, అంటే ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో దాన్ని సవ్యంగా నిర్వహించడంలో కానీ చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక నాయకుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుచితంగా మాట్లాడి ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి ఎవరిదైతే స్త్రీల యొక్క మర్యాదకి పరువుకి భంగం కలిగించారో దాన్ని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకొని తమ కార్యకర్తను కూడా మరి ఏదైతే విచారణ చేసి శిక్ష విధించాలని చెప్పేసి చట్ట ప్రకారంగా మరి చర్యలు తీసుకున్నాడంటే అది చంద్రబాబు గారి యొక్క ఏ దార్శనికత కానీ విజనరీ నాయకుడు అంటే శాంతి భద్రతలు కాపాడే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారే. అంటే ముఖ్యంగా గతంలోని కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, కొంతమంది నాయకులు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా భువనేశ్వరి గారిని కానీ, నాయకుల వంగలపూడి అనిత గారు కానీ, ఇలాంటి వాటి మీద చాలా ట్రోల్స్ చేయడం కానీ, వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసెసినేట్ చేస్తూ ఎన్నో రకాల ట్రోల్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ అరెస్టుతో సొంత కార్యకర్తని అరెస్ట్ చేయడం అనేది ఏంటి సార్? అసలు దేనికి సంకేతం చెప్తుంది? అసలు జగన్ గారికి ఏమైనా గుణపడడం చెప్పే అవకాశం? అసలు మనం 2019-24 మధ్యలో నిండు అసెంబ్లీలో మహిళలను ఏ విధంగా అవమానపరిచారో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో కూర్చొని ఉండగా తను చూస్తూ వింటూ ఉండగానే మరి ఎమ్మెల్యేలు మంత్రి స్థాయి వాళ్ళే మహిళల పట్ల మరి ఎంత అసభ్యకరంగా మాట్లాడి మహిళల పరువులు తీశారు. భువనేశ్వర్ గారిని మరి ఏ విధంగా తనకున్నటువంటి పరువుని ప్రతిష్టని అదేవిధంగా తనకున్న మాన మర్యాదలను తీసేసే విధంగా మాట్లాడినా కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వికట విన్యాసాలంటే వెగిలిగా నవ్వుకుంటూ వాళ్ళ అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ సంతోషపడ్డాడు తప్పితే ఇది తప్పు, ఇది సమాజంలో ఇది మరి వేరే విధంగా చెడుగా వెళ్తుంది, మరి మనం భావి తరాలకు ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తాము, మరి భారతదేశంలో ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవత కొనియాడతారని చెప్పారన్నారు. మరి నిండు అసెంబ్లీలోనే భువనేశ్వరి గారిని అమర్యాదగా అంత తన పరువును తీసే విధంగా చంద్రబాబు గారి ముందు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి మరి వయసులో పెద్దవాడైన మర్యాద కూడా లేకుండా తన భార్యని అవమానపరుస్తున్నా కానీ ఆ రోజు చంద్రబాబు గారు చూస్తూ ఉన్నారు తప్పితే మరి ఈ జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పేసి తమ ఎమ్మెల్యేలను కూడా నియంత్రించలేకపోయాడు. ఈరోజు ఈ అరెస్ట్ అనేది నిజం చెప్పాలంటే ఏదైతే చట్టం ఉందో చట్టానికి అందరికి సమానమైనటువంటి విధంగా కార్యకర్త చేసినా సరే, అదేవిధంగా బయట ఏ వ్యక్తి చేసినా కానీ మహిళల పట్ల కానీ సమాజం పట్ల బాధ్యత లేకుండా ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తికి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో చిత్తశుద్ధిగా ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇది ఎవరు కూడా తప్పుపట్టలేదు. ఎందుకంటే ధర్మం కోసం తన వాళ్ళనైనా సరే ఇతరులైనా సరే ఒకేలా శిక్షించడమే రాజధర్మం అంటారు. ఆ రాజధర్మాన్ని ఈరోజు నారా చంద్రబాబు గారు నిర్వహిస్తున్నారు. గతంలోనే ఇలా స్త్రీల మీద అసభ్యంగా మాట్లాడే వాళ్ళని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయిలో ఉన్నప్పుడు కట్టడి చేసి ఉంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చేదంటారు? అసలు నిజంగానే ఆ రోజు మహిళల పట్ల కానీ వృద్ధుల పట్ల కానీ సమాజం పట్ల కానీ బాధ్యత లేకుండా దుర్భాషలాడుతూ బూతులు ఉపయోగిస్తూ సమాజంలో ఎవరన్నా కానీ భయం లేనటువంటి రూల్ ఆఫ్ లా అనేదే లేకుండా చట్టం ముందు అందరూ సమానమే మనకు శిక్ష పడిద్దనే భయం కూడా లేకుండా విచ్చలవిడిగా మరి ప్రవర్తించడం కానీ మాట్లాడటం కానీ భయప్రాంతాలు చేయడం కానీ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం గురించి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఏం చేస్తారనే భయభ్రాంతులకు గురైనటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు ఎవరైతే ప్రభుత్వానికి మరి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తారో చట్టవిధంగా ప్రవర్తించే వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది, చట్టం ద్వారా శిక్ష పడిద్దనే విధంగా నారా చంద్రబాబు గారు ఈరోజు మరి నిజంగా చేసి చూపించారు. అంటే ఒకవైపు సోషల్ మీడియాకి భయపడ్డాడు చంద్రబాబు నాయుడు అనే సంకేతాన్ని కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే చేబ్రోలు కిరణ్ విషయంలో వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో ఈరోజు తెలుస్తూ ఉందని సంకేతాన్ని కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అది వాళ్ళ ఏమంటారు అజ్ఞానానికి నిదర్శనం అది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా తన ముందు ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇతరులని మరి అభ్యంతరకరమైన భాషతోటి మాట్లాడుతున్న సందర్భంలో ఎన్నోసార్లు వాళ్ళని నియంత్రించడం జరిగింది. తమ కార్యకర్తలని నాయకులను కూడా ఎందుకు ఆయన ఒక దీక్ష చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఆ దాడి సందర్భంగా ఒక దీక్ష చేస్తున్న సందర్భంలో క్యాడర్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికీతంగా మాట్లాడుతూ మరి ఆయన ఆ రోజు నిరసిస్తూ దుర్భాషలాడుతూ అంటే అగ్రెసివ్గా మాట్లాడుతున్న నాయకులను కూడా లెగిసి కంట్రోల్ చేసినటువంటి మరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే, మనమైనా సరే తప్పుగా మాట్లాడకూడదు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్దు అని చెప్పేసే విధంగానే ఎవరిని కూడా నియంత్రించడే తప్పితే ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించలేదు ఏ రోజు కూడా. అంటే ముఖ్యంగా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో మాజీ ఎంపీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు దాడి చేయడానికి ప్రయత్నించిన
దాని మీద అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? గోరెంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం నేనే నీ కోసం ముందున్నానని చెప్పి చూపించుకోవడం కోసం ఓవర్ యాక్షన్ చేసి వచ్చాడు. ఎవడైనా ఏం చేస్తాడు, చట్టం తన పని తాను చేయకుండా నిర్లక్ష్యం చేసి ఎవరైతే ఈ చేబ్రోలు కిరణ్ అనే అతను అరెస్ట్ చేయకుండా తార్చారం చేస్తూ మరి పట్టించుకోకుండా ఉంటే ఆ సందర్భంలో బయటకు వచ్చి వాళ్ళు ఏదైనా నిరసనలు తెలియజేయచ్చు, ఇంకా అవతలైతే శాంతి భద్రతలకు ఆటంకం కలిగించి వాళ్ళ యొక్క నిరసన తెలియజేయచ్చు. కానీ ఒక వ్యక్తిని చట్టబద్ధంగా పట్టుకొచ్చి అతన్ని శిక్షించే విధంగా మరి ఏదైతే పోలీసులు నిర్వహిస్తున్న బాధ్యతలు, ఆ బాధ్యతలు నిర్వహించే క్రమంలో వచ్చి పోలీసుల మీదే దాడి చేసి ఆ కిరణ్ని దీని కంట్రోల్లో తీసుకొని అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించాడంటే ఇతను చట్టాన్ని ఉల్లంఘించినట్టే. ఏదైతే ఉన్నాడో ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లోంచి పనిచేసి వచ్చాడు కాబట్టి ఇతను బాగా తెలుసు. ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో వాళ్ళందరూ శిక్షార్హులే. ఈ గోరెంట్ల మాధవ్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని శాంతి భద్రతలకు ఆటంకం, విధులకు ఆటంకం కలిగించినట్టు గోరెంట్ల మాధవ్ కూడా తగిన శిక్ష పడే విధంగా పోలీసులు కేసులు పెట్టాలని కోరుకుంటున్నాను.